అందరికీ నమస్తే. నేను మీ రైట్ విజయ్. మీ అందరికీ తెలుసా, పురాణాల్లో మన భారతదేశాన్ని బంగారు చిలుక అని చెప్పి వర్ణించారు. దాని అర్థం మన భారతదేశంలో ఎంతో సంపత్తి లేదా వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్పి కాదు. దాని అర్థం మన భారతదేశంలో ఉన్న వివిధ రకాల సంస్కృతి, విజ్ఞానానికి అంతుచిక్కని రహస్య కట్టడాలు, తనివి తీరా ఆస్వాదించడానికి ప్రకృతి అందాలు, వీటన్నిటిని మీ దగ్గర దాకా తీసుకురావడానికి నేను చేరుకున్న నార్త్ ఈస్ట్ ఇండియా. ఇంతవరకు పెద్దగా మన సౌత్ ఇండియాలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ మీ అందరి కోసం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో లైఫ్లో మన అందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకు కూడా అలాంటిదే ఒక డ్రీమ్ రైడ్ నార్త్ ఈస్ట్. ఎన్నో సంవత్సరాల నుంచి చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా ఫైనల్లీ ఆ డ్రీమ్ రైడ్ ఈ రోజు మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ రోజు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు ఇక్కడ దాకా జర్నీ మనం చేసింది మనీషాకి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. బికాస్ నా ఎంబడి ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. సో లెట్స్ ఆస్కర్. తెలుగు ఇంట్రో నేర్పించిన కదా. అందరికీ నమస్తే, నేను మీ మనీషా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ क्या बोलते हैं इसको, बोलो चलो नहीं, okay, we'll talk about our journey. Yeah. First you tell, because I'm a stranger to you, and you and I traveled from Bangalore to here. So how was that experience? It was very amazing because मुझे हमेशा ट्रैवल करना बहुत पसंद है. तो भले वो कोई भी इंसान हो, but it should be my friend whom I can trust. So I trust you because you are my friend so long. It's been 1 year that I know you. So and it was very nice. मुझे बहुत अच्छा लगा. It is very nice, very amazing. Thank you so much for taking me all the way from Bangalore to Katli Chora. Everyone, my village name is Katli Chora. Anybody who is coming to Assam or Tripura, you can come to my home. Okay, one day ikkada stay cheyochu. Free stay, free food, manchi hospitality ichestadi. So from today, where are we going? Today we are moving to Tripura. ఇక్కడ నుంచి మన ప్రయాణం త్రిపురకి మొదలైంది. మన ప్రయాణం మొదలైన వెంటనే ఒక చిన్న టెన్షన్ కూడా మొదలైంది. ప్రాబ్లం ఏందో తెలియదు కానీ మొత్తం స్మోక్ వస్తుంది ఇక్కడ నుంచి. డిస్క్ పార్ట్స్ అరిగిపోతున్నాయా లేకుంటే డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, డిస్క్ బెండ్ అయిందా తెలుస్తలేదు. ఆహా, డిస్క్ మొత్తం అంతా వేడిగా అయిపోయింది. ఇట్లనే నడిపిస్తే కొంచెమే ఘాటు ఉంది. అసలు నేను ఎక్కువ బ్రేక్ కూడా యూజ్ చేయలే కానీ డిస్క్ వేడిగా అయిపోతుంది. ఈ బ్రేక్ పనిచేస్తలేదు. బ్రేక్ వేసి చూసినా, బ్రేక్ వేస్తే మొత్తం హీట్ అవుతుంది, నీళ్ళకి పొగ వస్తుంది. సో రేర్ బ్రేక్ నేను యూజ్ చేయకుండా బండి నడిపించాలి ఇప్పుడు. ఇదేం ఛాలెంజ్. సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళి ఆ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టియాలి. దారి మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తే నాకు డ్రోన్ ఎగరడం అలవాటు. వెళ్ళే దారిలో మాకు బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్ కనిపించింది. సో కొన్ని డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. త్రిపురలో మేము వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ప్లేస్. వెళ్ళే దారిలోనే మాకు ఈ త్రిపుర ట్రెడిషనల్ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కూడా దొరికింది. పద్మావిల్. హాయ్, నైస్ డాన్స్. इधर नहीं अभी नहीं है वो रास्ते से, वो अच्छा नहीं है रास्ता. चलो इसको उठाओ. चलो सारे लोग लेके जाएंगे. चलो सामान इतना बस काफी है. बहुत अच्छा किया तुम लोगों ने. ఈ రైడ్లో ఇంతవరకు జరిగిన బెస్ట్ థింగ్ ఈ పిల్లలతో స్పెండ్ చేసిన టైం. వాళ్ళు నా పైన చూపించిన ప్రేమ ఇప్పటికీ నా కళ్ళ ముందే మెదులుతుంది. ఆ పిల్లలు నన్ను కలిసి స్పెండ్ చేసింది ఒకటే రోజైనా కానీ వాళ్ళతో ఎన్నో సంవత్సరాల సంబంధం ఉన్నట్టు ఫీలింగ్ కలిగించారు.
మేబీ చిన్నపిల్లలతో ఉన్న బాండింగ్ అలాంటిది అనుకుంటా. మీకు అలాగే అనిపిస్తుందా చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం? అయితే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నుంచి మన ప్రయాణం త్రిపురకి క్యాపిటల్ సిటీ అయిన అగర్తలాకి. ఈరోజు మనం అగర్తలాలో ఫస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది కింగ్స్ ప్యాలెస్. దీన్ని ఉజ్జయిని ప్యాలెస్ అంటారు అనమాట. సో ఇదొకప్పుడు కింగ్స్ ది హౌస్. నార్త్ ఈస్ట్లో త్రిపుర స్టేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ కానప్పుడు ఇక్కడ కింగ్డమ్ రూల్ ఉండే, కింగ్ ది రూల్ ఉండే. సో ఆ కింగ్దే ఈ ప్యాలెస్. అండ్ ఆ కింగ్ ప్యాలెస్ ఎప్పుడైతే మళ్ళీ కాన్స్టిట్యూషన్ వచ్చి ఎలక్షన్స్ అవన్నీ స్టార్ట్ అయినాయో, సో ఈ కింగ్ ప్యాలెస్ని కొన్ని రోజులు అసెంబ్లీ లాగా కూడా యూజ్ చేశారు. అండ్ ఈ ప్యాలెస్ లోపల ఏముందంటే లైక్ నార్త్ ఈస్ట్ ది కల్చర్, స్కల్ప్చర్, ఇంకా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ దీని లోపల చూడడానికి దొరుకుతాయి. ఒక్కసారి మనం టైంలోకి వెనక్కి వెళ్ళాలంటే దీని లోపలికి వెళ్ళి అవన్నీ చూస్తే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు. ఈ మ్యూజియం లోపలికి కెమెరాస్ అలౌడ్ లేవు. అండ్ టాప్ ఆన్ దట్ ఏంటంటే ఈ మ్యూజియం బయట మనకి కెమెరాస్ పెట్టడానికి లాక్ రూమ్ కూడా లేదు. అతనితోటి దగ్గర 15-20 మినిట్స్ దాకా మనకి ఆర్గ్యుమెంట్ నడిచింది. బట్ స్టిల్ లైక్ అని అడిగిన నేను 2 లక్షల ల్యాప్టాప్, 2 లక్షల కెమెరా ఉంది, సో ఇక్కడ పెడితే మీరు చూసుకుంటారా అంటే గ్యారంటీ లేదన్నాడు. సో మళ్ళీ దాని తర్వాత అంతా ఆర్గ్యూ చేసిన తర్వాత పెట్టివో భరోసా చేసిపో అంటే పెట్టేసి వచ్చిన. సో దాని మనం మ్యూజియం చూసుకొని పోయి మన వస్తువులు మనం కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అగర్తలాలో ఉన్న ఈ ప్యాలెస్ చూసిన తర్వాత త్రిపురలో ఉన్న ఒక రహస్యవంతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే చెబిమోరా కేవ్స్. ఈ చెబిమోరా కేవ్స్కి వెళ్ళడానికి దారి ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. చెబిమోరా हाँ ये जाएगा, बाइक जाएगा, थोड़ा जाएगा, फिर बाद में चल के फिर वापस ऐसे ही जाना होगा उधर से अमरपुर जाने के लिए रास्ता हमें जाना है चेबीमोरा केव्स. हाँ इधर से जाए. चलो इधर से चलते हैं. फाइनली ఒక बोर्ड చూసాం, వే టు చెబిమోరా. पार्किंग भी है. कहाँ पे ना भैया पार्किंग? 20 रुपीस. दोनों गाड़ी का बना दो. तो ఇక్కడ లోకల్స్కి అయితే మంచి ఆప్షన్ ఉంది. ఇట్లా కార్ తీసుకొచ్చి ఫుల్ సౌండ్ పెట్టుకొని పిక్నిక్ చేసుకోవచ్చు. చెబిమోరా కేవ్స్కి వెళ్ళడానికి ఒక మంచి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం చెబిమోరా కేవ్స్ లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి అక్కడ ఒక పాత్ కనిపిస్తుంది. ఆ పాత్ నుంచి అట్లా లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇంత దూరం ఉందో తెలియదు కానీ ఈ బ్రిడ్జ్ जबरदस्त है. ये ब्रिज भी नया बना है क्या? चलो लेट्स फ्लाई द ड्रोन. आते टाइम में फ्लाई करेंगे. अभी कहाँ जाना है तुमको? केव के अंदर. केव इधर से है. अच्छा यस. अच्छा बस ड्रोन फ्लाई करने के लिए यहाँ पे आए क्या? ये खाली व्यू लेने के लिए. ओके ओके. అద్భుతమైన డ్రోన్ షాట్స్ తర్వాత మన ప్రయాణం చెబిమోరా కేవ్స్కి మొదలైంది. చెబిమోరా కేవ్స్ చేరుకోవడానికి ఈ 2 పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తున్న గోమతి రివర్ పై 1 hour బోట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. పెద్ద ట్రాజెడీ తర్వాత మనకి బోట్ దొరికింది. బేసిక్గా ఇక్కడ సిస్టమ్ ఎట్లుందంటే చెబిమోరా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ లోపల కేవ్స్కి వెళ్ళాలంటే ఇలాంటి బోట్లు వెళ్ళాలి. పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోట్లో 10 మెంబర్స్ దాకా వెళ్ళొచ్చు. కాకపోతే ఈరోజు టూరిస్టులు ఎవరు లేరు, బోట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే మనం మొత్తం బోట్ ఛార్జెస్ పే చేసి వెళ్ళాలి, లేదంటే షేరింగ్లో వెళ్ళాలి. సో మేము ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నాం, ఇంకో 3 మెంబర్స్ యాడ్ అయ్యారు. అండ్ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ట్విస్ట్ ఏంటంటే లోపల ఏదైతే కేవ్స్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ రెనోవేషన్లు ఉందంటే అండ్ అది క్లోజ్ ఉంది. బట్ టెంపుల్ దగ్గర దాకా మనం వెళ్ళేసి రావచ్చు. లెట్స్ ఎంజాయ్ ద బోట్ జర్నీ. ఈ ప్లేస్ గురించి నాకు తెలియదు, ఈ ప్లేస్ గురించి నాకంటే మనీషాకి ఇంకెక్కువ తెలుసు. సో ఈ ప్లేస్ దగ్గర కొన్ని వందల సంవత్సరాల దాకా ఎవ్వరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఈ ప్లేస్ ఈ వాటర్ లోపల కేవ్ లోపల ఇట్లా దాగి ఉండే. కానీ కిतना साल पहले? Like it is 15th century से. It is from 15th century, but people found out 100 years ago. 100 అంటే 100 సంవత్సరాల కింద దీన్ని కనబెట్టారు. అంటే నార్త్ ఈస్ట్ లో ఇట్లాంటి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉండొచ్చు. That's what we say कि हम हिंदू लोगों का जो भी रहते हैं ना बहुत पुराने, बहुत पुराने. बहुत एशियन. हाँ. क्या भले आज नाम
के लिए एक दिन मिलेगी। और यहाँ पे कौन कौन भगवान है बोल के बोल रहे थे? विष्णु, कार्तिका, शिवा कार्तिकेय। और दुर्गा माता। दुर्गा माता, विष्णु, कार्तिकेయుడు ఇంకా దుర్గా మాత. और वो इस दीवार पे है, देखिए यहाँ से देख सकते हो। ఓ యా వావ్, బాలీకి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకైతే. ఏ లుక్ ఎట్ దిస్. సో ఇక్కడికి రాగానే నేను ఫస్ట్ అమేజ్ ఫీల్ అయినా. యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ ఫీలింగ్ ఉంది నా లోపల. ఇంత లోపల ఈ కేవ్ లోపల అంటే ఈ వాటర్లో దగ్గర ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాం. ఈ 4 కిలోమీటర్స్ లోపల ఇలాంటి ఒక స్టోన్ పైన ఆ దుర్గామాతని చిత్రించింది ఎవరు, అండ్ మహిషాసుర మర్దిని అవతారం ఉంటుంది కదా, ఆ మహిషాసుని వధించే అవతారం సృష్టించారు. నా లోపల ఏదైతే వైబ్ ఉందో అది డిఫరెంట్ వైబ్ ఉంది. చుట్టుపక్కల చూడండి ఒకసారి, గోమతి రివర్ అండ్ గోమతి రివర్ పైన 2 సైడ్లు పెద్ద పెద్ద పర్వతాలు, టెన్స్ ఫారెస్ట్, చలి, ఒక విపరీతమైన చలి. అండ్ ఈ ప్లేస్ సడన్గా ఇంత పెద్ద ఆకారంలో దుర్గామాత మనకు కనిపించగానే లోపలికి వెళ్ళి ఏదో తెలియని సంతోషం అండ్ ఒక వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతున్నాను నేను. ఐ హోప్ వీడియో చూసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. ఈ అద్భుతమైన దృశ్యాన్ని దర్శించుకున్న తర్వాత మన ప్రయాణం ముందుకు సాగింది. ఈ చెబిమోరా కేవ్స్కి వెళ్ళే దారిలో ఇంకెన్నో అద్భుతాలు చూసే అవకాశం కూడా దొరికింది. సో కరెంట్లీ మనం ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నాం, దాని పేరే That is also a nice place. पूर्व में यहाँ का एक डैम है बहुत बड़ा सा और एक लेक है वहाँ पे, और बहुत सारे लाइक मोर देन 100 आइलैंड है। ఒకటే ప్లేస్లో 100 పైన ఐలాండ్స్ మీరు చూడాలనుకుంటే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ త్రిపురాల డుంబూర్. చెబిమోరా నుంచి డుంబూర్ చేరుకునే వరకు చీకటి అయిపోయింది. అఫ్ కోర్స్ నార్త్ ఈస్ట్లో 5:30కి సన్సెట్ అయిపోతుంది అనుకోండి. డుంబూర్లో నైట్ స్టే చాలా ఫన్ ఉండే. ఇక్కడ హోటల్ వాళ్ళు మనం కావాలనుకుంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఇస్తారు. మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని తింటే అదొక సంతృప్తి. డుంబూర్లో ఉన్న ఐలాండ్స్ నార్మల్ ఐలాండ్సే కాదు, ఈ ఐలాండ్స్ ఎవరో ఒకరి ఇల్లు కూడా. ఇక్కడ నివసించే ట్రైబల్స్ ఈ ఐలాండ్స్ ని వాళ్ళ ఇల్లుగా మార్చుకున్నారు. ఈ ఐలాండ్స్ చూడడానికి అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఐలాండ్స్ లో మనం కావాలనుకుంటే నైట్ స్టే కూడా చేయొచ్చు. Until this moment I was enjoying the trip. Everything was going amazing. అంతా అద్భుతంగా ఉండే. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా నా డ్రోన్ క్రాష్ అయిన వెంటనే నా గుండె 2 ముక్కలుగా బద్దలైపోయింది. ఒక ట్రావెలర్కి అతని దగ్గర ఉన్న కెమెరా గ్యాజెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కెమెరా గ్యాజెట్స్లో ఏ ఒక్కటి పాడైపోయినా, ఏ ఒక్కటి కింద పడి క్రాష్ అయినా ఆ పెయిన్ మాటల్లో చెప్పలేంది. ఆ మూమెంట్లో నా కళ్ళకి వెళ్ళి నీళ్లు రావడమే ఆలస్యం. బట్ స్టిల్ నా గుండెని గట్టిగా వేసుకొని ముందుకు బయలుదేరిన. లిటరల్లీ నేను చెప్తున్నా కదా, గూగుల్ అసలు ఈ గూగుల్ ఏమనుకుంటుంది తెలియదు. ఈ బ్రిడ్జ్ జాయిగా గాడీస్కి ఊపర్ సార్ లుక్ ఎట్ దిస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మూమెంట్ గూగుల్. అమ్మా కనిపిస్తుందా? अरे री 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 जाएगा ना, डर लग रहा मेरे को. These are not train tracks, these are poles. They literally made bridge out of poles. Oh, this is crazy nut. So Tripurala, the biggest waterfall इधर अन्नमाटा. क्या है वाटरफॉल का नाम? क्या है? तिसुई तिसुई साइका तिसुई.
సో ఇంకా జస్ట్ 2.3 కిలోమీటర్స్లో ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడికి రావడానికైతే దారి బ్యూటిఫుల్గానే ఉండే, కొంచెం ఆఫ్ రోడ్ కూడా ఉండే, కాకపోతే దారి కన్ఫ్యూజింగ్ ఉండే. మేము ఇద్దరం 2 బైక్స్ సేమ్ వేలు వచ్చినాం, కానీ వీళ్ళకి దారి తెలిసే కాబట్టి మధ్య నుంచి డైవర్జన్ తీసుకున్నారు. నేను గూగుల్ని నమ్మేసి వచ్చిన. గూగుల్ చూసారు కదా ఎంత డేంజరస్ రోడ్లకి వెళ్ళి తీసుకొచ్చిందో. ఆ డేంజరస్ బ్రిడ్జ్ పైన ఒక్క సెకండ్ బండి అటు ఇటు అయినా, లేకుంటే ఆ పోల్ ఇన్బ్యాలెన్స్ అయినా మేము దాని లోపల పడిపోతుండే. వాటర్ ఫాల్స్ విజిట్ చేసి పైకి వచ్చేసినాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ట్రెక్కింగ్ ఉంది, లైట్గా లైక్ ఒక 15 మినిట్స్ ట్రెక్కింగ్. కాకపోతే డిసప్పాయింటింగ్ ఏంటంటే వాటర్ ఫాల్లో వాటర్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్కి ముందు ఒక డ్యామ్ లెక్క తయారు చేశారు అనమాట, వాటర్ అంతా ఆగిపోయినాయి. సో వాటర్ ఫాల్వి తొందరగా కొన్ని సినిమాటిక్ షాట్స్ చూసి వచ్చేసాను. వాటర్ ఫాల్స్ విజిట్ అయిపోయిన తర్వాత త్రిపురలోని అతిపెద్ద దేవస్థానానికి వెళ్తున్నాం, అదే ఉన్నకోటి. ఉన్నకోటి అంటే కోటికి ఒక్కటి తక్కువ. అండ్ ఉన్నకోటి యాక్చువల్గా ఇక్కడ డిస్టిక్ అనమాట. డిస్టిక్ అంటే ముందు ఉన్నకోటి అనేది ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ అంటే ఒక్క కోటికి ఒక్క విగ్రహం తక్కువ శివుళ్ళు ఉంటారు ఇక్కడ. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈజీగా, సో శివుడు కుల్లు అనే వ్యక్తికి ఒక టాస్క్ ఇస్తాడు. అంటే కుల్లు అతను అడుగుతాడు అనమాట, అతన్ని కాశీకి తీసుకెళ్ళమని చెప్పి. నేను కాశీకి తీసుకెళ్తా, నువ్వు నావి 1 కోటి విగ్రహాలు ఉంటాయి కదా, 1 కోటి ఐడల్స్ తయారు చేస్తే నేను కాశీకి తీసుకుపోతా అని చెప్పి అంటాడు. ఆ కండిషన్లో అది కూడా ఒకటే నైట్లో తయారు చేయాలన్నమాట. సో ఒకటే నైట్లో తయారు చేయడానికి ఆయన అన్ని విగ్రహాలు ఇక్కడ స్టోన్స్ పైన మొత్తం అంతా చెక్కిండనమాట. కాకపోతే ఏమవుతుందంటే 1 కోటికి 1 విగ్రహం తక్కువ ఉంటుంది. సో అట్లా ఈ ప్లేస్కి ఇంత అంత స్పెషాలిటీ వచ్చిందనమాట. మనీషా, तुम क्या बोलती थी ये स्टोरी इससे पहले? वही बेसिकली कि शिव जी के साथ एक लाइक नहीं योर एशियन स्टोरी यू यूज्ड टू टेल राइट? हाँ, वही मेरे ग्रैंड पेरेंट्स लोग बोलते थे कि यहाँ से वो लोग जा रहे थे कैलाश. कैलाश ग्रुप ऑफ गॉड्स, 1 crore gods. तो बट जाते जाते they were taking rest here. So they said that they have to get up early in the morning and they have to leave here. If they don't leave, they'll become stones. So they become stones because they were late. Acha. So moral of the story, you should not be late. But you become stone. You have just read the story now, right? ఈ స్టోరీ నాకు కూడా తెలీదు, మనీషా నా ఇప్పుడు చదివి చెప్పింది. సో ఇదన్నమాట ఉన్నకోటి. और शिवरात्रि पे ना यहाँ पे बहुत बड़ा पूजा होता है and there is a cave, you can see inside. There will be water, you have to take bath inside it. Acha, can we go up? Yeah, can we go up? You can go. So దీని వెనకాల ఒక కేవ్ ఉందంట. So everybody takes bath here and then that time there will be more water. Water Okay. flow also will be more. So you can take bath and like they believe that your whatever you have done wrong things, it will go. It will Just like vanish. Mahakum. Yeah. Okay. So every year we come here and early in the morning we take bath 5 o'clock. So you get up in the early morning, else you will get a stone. We'll be here only whole night. No, else you'll be a stone like this. That's why we don't go from here. We'll be here only whole night. In the morning we take bath, we'll eat prasad and we'll leave. ఓకే, సో అక్కడ కూడా చూడవచ్చు మీరు. అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రతి ఒక్క అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క మౌంటైన్ పైన శివుడిది ఒక విగ్రహం ఉంది, శివుడిది ఒక స్కల్ప్చర్ ఉంది. ఆల్రైట్, సో నార్త్ ఈస్ట్లో ఫస్ట్ స్టేట్ మనం కవర్ చేసింది త్రిపుర. ఇంతవరకు దగ్గర మనం 300+ కిలోమీటర్స్ మొత్తం త్రిపుర తిరిగినాం. అగర్తలా నుంచి చెబిమొరా కేవ్స్, డుంబూర్ అండ్ ఆల్ ద వే టు ఏ వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ ఉన్నకోటి. సో ఇవి ఒకవేళ త్రిపుర వస్తే ఈ ప్లేసెస్ అనమాట మీరు తిరగాల్సినవి. అంతేకాకుండా త్రిపురలో లైఫ్ ఎట్లుంటుంది అన్నది కూడా చూపించాను మీకు. ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ అనేది కలుగుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ దగ్గర దాకా నేను తీసుకురాగలుగుతా. సో రైడ్ విత్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.